హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటా నేనైతే. అయినా దేవుని మీరందరూ బాగానే ఉంటారు. అయితే ఈరోజు నాకు ఎందుకు అంటే బాగా ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. మంచి సినిమా మీకు చెప్పాలని చెప్పి అనుకుంటున్నా. అయితే ఇది ఖచ్చితంగా చెప్పకుండా అయితే ఉండలేకపోతున్నాను. ఎందుకంటే రక్త కన్నీరు అని చెప్పి 2003 2004 సంవత్సరం, నాకు సంవత్సరం గుర్తులేదు, మనం ఎక్కడ రివ్యూ కూడా చదవలేదన్నమాట, డైరెక్ట్ చెప్పేస్తున్నాము. ఆ టైంలో వచ్చిన సినిమా అనమాట. ఈ సినిమా ఒక్కసారి చూడండి మీరు. ఉపేంద్ర హీరో, అసలు ఉపేంద్ర హీరో అంటే మీకు తెలియాలి ఇంక ఎట్లుంటుంది సినిమా. దబిడి దిబిడే అబ్బబ్బో అనుకోవాలి, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది సినిమా ఇది. అయితే స్పెషల్లీ ఈ రక్త కన్నీరులో 1, 2, 3, 4 ఇట్లా హైలైట్స్ ఏం లేవు. సినిమా మొత్తం హైలైటే. అబ్బా ఇది బాగుంది చెప్పనీకి ఏం లేదు. హీరో వాయిసే సూపర్ ఉంటుంది, హీరో డైలాగ్స్ సూపర్ ఉంటుంది, స్క్రిప్టు పిచ్చెక్కిపోతుంది, డైరెక్షన్ ఇంక చెప్పుకోకూడదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రక్త కన్నీరు సినిమా మీకు ఒక 2 నిమిషాలు కూడా బోర్ కొట్టదు. అంత అద్భుతమైన సినిమా. హీరో ఉపేంద్ర అంటేనే అద్భుతం. ఒక అద్భుతమైన హీరో తీసినటువంటి సినిమా ఇది. ఆ హీరో పర్ఫార్మెన్స్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ హ్యాపీ అవుతారు, సెకండ్ హాఫ్ మొత్తము ఇంత పర్ఫార్మెన్స్ అంటారు మీరు. నిజంగా మీరు ఇప్పుడు తంగళని చూస్తున్నారు కదా, తంగళం సినిమా చూసిరు కదా ఎట్లుంది, విక్రమ్ సార్ చేసిన తంగళను. అదేవిధంగా ఇంతకు ముందు మీరు ఐ సినిమా చూసిరు కదా, అదేవిధంగా ఉపేంద్ర గారు చేసిన సినిమా చూడండి, అవన్నీ మర్చిపోతారు. అంత గొప్పగా ఉంటుంది ఉపేంద్ర సార్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ హాఫ్ హైలైట్, సెకండ్ హాఫ్ హైలైట్, చాలా బాగుంటుంది అబ్బా ఉపేంద్ర పర్ఫార్మెన్స్. అసలు రక్త కన్నీరు అనే మూవీ మిస్ అయితే మాత్రము ఇప్పటిదాకా మీరు చూసిన సినిమాలన్నీ వేస్ట్. దానికి దీనికి లింక్ ఏంటంటే అసలు సినిమా బ్యాలెన్సింగ్, అంటే సినిమా ఎట్లుంటుంది అని ఇంకో సినిమాకి కంపేర్ చేస్తేనే కదా మనకి ఇది బాగుందని తెలిసేది. రక్త కన్నీరు సినిమా చూడండి. రక్త కన్నీరు అనే సినిమా మీరు చూసి బాగోలేదని చెప్పి ఒక్కరైనా కామెంట్ పెట్టి చూస్తా. మొత్తం సినిమా చూడాలి, సగం చూడకుండా మొత్తం సినిమా చూడాలి, మొత్తం సినిమా చూసి మాట్లాడాలి. ఏం పర్ఫార్మెన్స్ దేవుడా! ఫస్ట్ నుంచి ఎండ్ వరకు హైలైట్. ఈ సీన్ బాగుంది అని మనం హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకో సీన్ పడుతుంది. అది బాగుంది అని లోపల ఇంకో సీను, అది బాగుంది అని లోపల ఇంకో సీను, అది బాగుంది అని లోపల ఇంకో సీను. ఎక్కడ కూడా మీకు 1% కూడా బోర్ పట్టదు తెలుసా. ఒక డైలాగ్ ఉంటుంది, కాంతా అని. నాకు వాయిస్ రాదు కానీ సూపర్ ఉంటుంది అబ్బా. నిజం చెప్తున్నా, రక్త కన్నీరు అనే మూవీలో ఇది బాగుంది ఇది బాగాలేదని నీకేం లేదు, మొత్తం బాగుంటుంది సినిమా మొత్తం. ఉపేంద్ర సార్ పర్ఫార్మెన్స్, ఉపేంద్ర గారి పర్ఫార్మెన్స్ చూడాలి, నట విశ్వరూపం చూడాలనుకుంటే రక్త కన్నీరు సినిమా చూడాలి. యూట్యూబ్లో నాకు తెలిసి ఈజీగా యూట్యూబ్లో దొరికిపోతుంది. మంచి సౌండ్ పెట్టుకొని ఆరామ్సే స్నాక్స్ పెట్టుకొని మంచి సౌండ్ పెట్టుకొని ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా ఇది కూడా. చెత్త సినిమా ఏం కాదు, చాలా బాగుంటుంది సినిమా. రమకృష్ణ గారు కూడా అద్భుతంగా చేసిన పర్ఫార్మెన్స్. రమకృష్ణ హీరోయిన్ ఉంటుంది దీంట్లో, ఇంకో పర్సన్ ఉంటే నాకు ఐడియా తెలియదు. మంచి కథలో కూడా నిజంగా చాలా బాగుంటుంది. స్టార్టింగే హీరో అడుగుతాడు వాళ్ళ అమ్మని ఇంకో పెళ్లి చేసుకోలేదని. నేను స్క్రిప్ట్ రివ్యూ చేయనమాట, మీరు సినిమా చూడండి. చాలామంది ఇప్పుడు వచ్చిన హైలైట్ సినిమాలు చూసి మంచి సూపర్ డైరెక్షన్, రాజమౌళి సూపర్ డైరెక్షన్, లేకపోతే అంటే నేను బాగాలేదనట్లేదు కానీ ఏదైనా కొత్త డైరెక్షన్స్, కొరటాల గారు సూపర్ డైరెక్షన్, రాజమౌళి సూపర్ డైరెక్షన్, లేకపోతే ఇంకెవరైనా సూపర్ డైరెక్షన్ అట్లా అంటారు కదా. ఆ సినిమా చూసిన తర్వాత మాట్లాడతారు అది ఎట్లా ఉంది సినిమా అని చెప్పి. ఎట్లా పర్ఫార్మెన్స్ ఉంటుందంటే ఉపేంద్ర గారిది మైండ్ ఇట్లా స్టన్ అయిపోతుంది, మైండ్ ఇట్లా ఆగిపోతుంది. అబ్బా ఏంది ఇట్లా తీస్తున్నాయన. మీరు ఐలో ఒక క్యారెక్టర్ చూసి ఉంటారు, ఇట్లా ఏదో హెల్త్ ఖరాబ్ అయిన తర్వాత మరగుజ్జులాగా ఇట్లా ఉంటుందా, అంత అద్భుతంగా కుష్ఠవ్యాధి వచ్చిన పర్సన్ ఎట్లా ఉంటాడో ఆ పర్ఫార్మెన్స్ చేసి ఉంటాడు అక్కడ. కుష్ఠవ్యాధి వస్తే ఎట్లుంటుందో ఆ పర్ఫార్మెన్స్. ఒక బీడీ కొరకు ఏమంటారు దాన్ని, తనలాడితే అంటే నాకు బీడీ కావాలి, లగ్జరీ లైఫ్ లీడ్ చేసిన పర్సన్ బీడీ కొరకు ఎట్లా అడుక్కుంటాడు, లేకపోతే ఫుడ్ గురించి. అరే సినిమా మొత్తం బాగుంటుంది అబ్బా. రక్త కన్నీరు అనే సినిమా మీరు చూసి మాట్లాడండి. యూట్యూబ్లో ఉంది, నాకు తెలిసి యూట్యూబ్లో ఉంది. పర్ఫార్మెన్స్ వైజ్గా ఉపేంద్ర సార్ ఫ్యాన్ అయిపోతారు ఆ సినిమా చూస్తే. ఆ పర్ఫార్మెన్స్కి ఎట్లా ఉంటుందంటే నీ అవ్వ తగ్గేదేలే అన్నటువంటి సినిమా. చాలా బాగుంటుంది సినిమా. ఆ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఎవరు చేయలేరు ఉండవు. ఇప్పుడున్న వాళ్ళు ఆ గట్స్ ఉండాలి. ఇప్పుడు అంటే యంగ్ హీరోలు ఎవరు ఆ పర్ఫార్మెన్స్ చేయలేరు. ఏదైనా పాత వాళ్ళు చేసిండొచ్చు కానీ ఇప్పుడు చాలా రేరు, అటువంటి గట్స్తో చేయలేరు. చాలా అద్భుతంగా ఉంటుంది అబ్బా. నేను ఇంతగానం సినిమా గురించి చెప్తున్నా కదా, నేను ఏదైనా స్క్రిప్ట్ తెస్తే మంచి స్క్రిప్ట్ తెస్తాను మీ కొరకు. సినిమాని చూసి ఎంజాయ్ చేయాలి. ఇప్పుడున్న సినిమాలు చూసి సంకల్పించుకోవడం కాదు. ఇంతకన్నా మంచి సినిమాలు పాతవి దండిగా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. నాకు చిరంజీవి గారు నటించిన సినిమా ఉంది, దాని గురించి రివ్యూ చేస్తా నేను.
మీ పిల్లలతో కూర్చొని సకుటుంబ సపరివార సమేతంగా చూసే చిరంజీవి గారి సినిమాలు చాలా ఉన్నాయి. దాంట్లో నాకు బాగా హార్ట్ టచింగ్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో ఈ వీడియో తర్వాత దాని గురించి కూడా చెప్తాను నేను. అది ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో చూడండి. ఇది కూడా ఫ్యామిలీతో చూడండి, చాలా బాగుంటుంది సినిమా. మీరు చెప్తున్నా కదా, సినిమా చూసిన ఒక 2-3 గంటల దాకా ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఏంది ఇది సినిమా ఇంత ఉంది. ఉపేంద్ర అంటేనే ప్రయోగం, ప్రయోగాలకే ప్రయోగం ఉంటుంది సినిమా. పర్ఫార్మెన్స్కి 1,00,000 మార్కులు, 100కి కాదు. పర్ఫార్మెన్స్ ఉంటుంది సార్ది, ఉపేంద్ర సార్ది 100కి 100 అంటారు కదా, నేను 1,00,000కి 1,00,000 అంట. ఒక కుష్ఠరోగిగా చేసే పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఒక రిచెస్ట్ పర్సన్గా చేసిన, ఫారిన్ నుంచి వచ్చిన పర్సన్గా చేసిన పర్ఫార్మెన్స్ కానివ్వండి, అన్నిటికన్నీ టాప్ లేచిపోతుంది. అట్లా చేసిన పర్ఫార్మెన్స్. ఇప్పుడు మీరు చూస్తున్న UI ఉందా, దీనికి ఇది హైలైట్. అంటే ఈ టెక్నాలజీతో తీసినటువంటి సినిమా కాబట్టి ఇది హైలైట్. ఏమాత్రం టెక్నాలజీ అవసరం లేకుండా తీసిన సినిమా అది రక్తకన్నీరు. టైటిలే గమ్ముతుంది కదా రక్తకన్నీరు అని చెప్పి. సినిమా చూడండి మీరు, భలే ఉంటుంది సినిమా. అంటే నేను మా ఫ్రెండ్స్తో అందరితో కలిసి ఇప్పుడు 2-3 సార్లు సినిమా చూసింటుంది నేను. మీరు కూడా లేదు మంచి ఎంజాయ్ చేయాలంటే ఫ్రెండ్స్తో కూర్చొని చూడండి. ఫ్రెండ్స్తో కూర్చొని చూస్తే ఆ డైలాగ్ని మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికైతే ఇదే సెలవు, బాయ్. అయితే ముఖ్యంగా నేను వీడియోస్ పెడుతున్నా, దయచేసి నన్ను ఫాలో చేసి బెల్ బటన్ క్లిక్ చేసి నా వీడియోస్ని షేర్ చేసి లైక్ చేస్తే నేను కొంచెం గ్రోత్ కావాలి కదా. మంచి వీడియోలు ఇంకా తీయాలంటే నాకు కూడా సపోర్ట్ ఉండాలి కదా. కనుక ప్లీజ్ దయచేసి నన్ను ఫాలో చేయండి, నా వీడియోని లైక్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి. రిక్వెస్ట్ చేస్తున్నా, గుర్తు కాదు. బాయ్.